హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు ములక్కాడ పప్పుచారు చేస్తున్నానండి. ఇందులోకి ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఇది కుక్కర్లో వేసేసుకొని 2-3 సార్లు కడుక్కున్నాక మీకు చూపిస్తానండి. చూడండి, పప్పు అయితే 2 సార్లు కడిగేసుకున్నాను. ఇందులోకి సరిపడా వాటర్ పోసుకుందామండి. సరిపోతాయండి ఇవి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి. వేసేసుకొని చూడండి, పప్పులో అయితే పసుపు వేసేసుకున్నాను కదండి. ఇందులోనే ఒక ములక్కాయ తీసుకున్నానండి. ఇవి 10 ముక్కలు ఇందులోనే వేసేసుకుందాం. అలాగే చిన్న చిన్న టమాటాలు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు, 3-4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి పప్పులో వేసేసుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దామండి. మూత పెట్టేసుకుంటాను. చూడండి, కుక్కర్కి అయితే మూత పెట్టేసుకున్నాను కదా, పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇది పెట్టేసుకున్నానండి. ఇది 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. పప్పులోకి చూడండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుందామండి. ఇదైతే క్లీన్ చేసుకుందాం. చూడండి, చింతపండు అయితే క్లీన్ చేశాను. ఇట్లా గిన్నెలో విడదీసుకొని వేసుకొని ఇది నానబెట్టేసుకుందామండి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. అండి, పప్పు ఉడికిపోయిన తర్వాత చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది, ములక్కాయలు కూడా ఉడికిపోయినాయి. ఇవైతే తీసేసుకుందామండి. ఇవి మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. మొత్తం తీసుకున్నాక మీకు చూపిస్తానండి. చూడండి, ములక్కాయ ముక్కలు అయితే తీసేసుకున్నాను. టమాటా, ఉల్లిపాయ అయితే ఉంచేసానండి. ఏం పర్వాలేదు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇదైతే ఒకసారి మెదిపేసుకున్నాక మీకు చూపిస్తాను. పప్పు అయితే రుబ్బేసుకున్నాను కదా, ఇందులో కొద్దిగా వాటర్ పోసుకున్నాం. చూడండి, పప్పు అయితే పొయ్యిన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం, అలాగే మనం చింతపండు ఇలా గుజ్జు తీసేసుకున్నానండి, ఇది కూడా వేసేసుకుందాం. అలాగే ఈ చారులోకి సరిపడా వాటర్ అయితే పోసుకుందామండి. చూడండి, మనకు సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. చూడండి, ఒకసారి కలుపుకుందాం. కొంతసేపు అయితే మరగనిద్దామండి. ఇది మరిగిన తర్వాత మీకు చూపిస్తాను నేను. చూడండి, చారు అయితే మరుగుతుంది కదా, ఇందులోనే మనం తీసుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇది ఒక్క 5 నిమిషాల వరకు మరగనిచ్చినాక దించేసుకొని పోపు పెట్టుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి, ఎందుకంటే ఆల్రెడీ ములక్కాయ ముక్కలుగా ఉడికిపోయినాయి కదండి. ఒక 2 పొంగులు వచ్చే వరకు మరగనించిన తర్వాత దించుకొని పోపు పెట్టేసుకుందామండి. చూడండి, ఈలోపు పోపుకి కావాల్సినవి కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిర్చి అండి. చూడండి, చారు అయితే మరిగిపోతుంది కదండి, సరిపోతుంది. ఇలా మనమైతే దించేసుకుందామండి. చూడండి, చారు అయితే మరిగిపోయింది. దించేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. చూడండి, దించేసుకున్నాను. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం. చూడండి, దించేసానండి. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం. చూడండి, ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులో 2-3 స్పూన్లు ఆయిల్ పోసానండి. ఇప్పుడు ఈ పోపు దినుసులు మొత్తం ఇందులో వేసేసుకుందామండి. చూడండి, ఇవి కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. చూడండి, ఇవి అయితే వేగిపోయినాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోనే కరివేపాకు వేసుకుందామండి. అయితే అయిపోయిందండి. ఇది చారులో వేసేసుకుందాం. చూడండి, ఇదైతే చారులో వేసేసుకుందాం. చూడండి, వేసేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం.
ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ పప్పుచారు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. థ్యాంక్ యూ, బాయ్.